కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన 10 జీవిత సత్యాలు. యుద్ధరంగంలో అర్జునుడు ఏది ధర్మం ఏది అధర్మం అని తెలుసుకోవడంలో దిగులు పడుతున్న సమయంలో కృష్ణుడు అర్జునుడికి క్షత్రియ ధర్మం అంటే ఏంటో వివరిస్తాడు. మహాభారత యుద్ధంలో అర్జునుడికి మార్గదర్శనం చేస్తాడు శ్రీకృష్ణుడు. భగవద్గీత అనేది కృష్ణుడు అర్జునుడి మధ్య సాగిన సంభాషణ. పాండవ యువరాజు యుద్ధరంగంలో తమ సొంత వారిపై దాడి చెయ్యాలా వద్దా అని సంకోచిస్తున్న తరుణంలో శ్రీకృష్ణుడు మార్గదర్శనం చేస్తాడు. శ్రీకృష్ణుడు అర్జునుడి రథానికి సారథి కూడా. మాధవుడు ఆనాడు కురుక్షేత్రంలో అర్జునుడికి చెప్పిన జీవిత సత్యాలు నాటికి నేటికి ఎప్పటికీ మానవ జాతికి మార్గదర్శకాలు. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: క్షత్రియుడిగా నీ ధర్మం యుద్ధరంగంలో ముందుండటం. చర్యతో ధర్మాన్ని పాటించవచ్చు. నీ శరీరం తాత్కాలికం, నీ ఆత్మ అమరం. అందుకే నీవు మోహాన్ని శారీరక వాంఛల్ని విడనాడాలి. నువ్వు ఏం చేసినా ఆ చర్యలు శ్రీకృష్ణుడి ప్రకారమే. నేను నీలో ఎప్పుడూ ఉంటాను. నీదంటూ ఏదీ లేదు. నువ్వు మరణించిన తరువాత దేన్ని తీసుకెళ్లలేవు. భౌతిక అవాస్తవిక అంశాలు అన్ని ఇక్కడే వదిలి వెళ్ళాలి. గుర్తించుకో, ఏం జరిగినా అంతా మన మంచికే జరుగుతుంది అని నమ్ము. ఇప్పుడు ఏం జరుగుతోందో అది మన మంచికే జరుగుతోంది. భవిష్యత్తులో జరగనున్నది కూడా మంచికే జరగనున్నది. మరణం అనివార్యం. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. ఎవరు అమరులు కాదు. మానసిక శాంతి చాలా ముఖ్యం. కోపం అనేది భ్రమ లాంటిది. అది బుద్ధిని ఇబ్బంది పెడుతుంది. అతిగా స్పందించడం, అతి కోపం, అతి ప్రేమ, అతి లోభం ఇలా అతి మంచిది కాదు. ప్రతి విషయంలో స్థిరంగా ఉండు. స్థిత ప్రజ్ఞతతో జీవించు. అతిగా సంతోషపడటం, అతిగా బాధపడటం రెండూ మంచివి కాదు. స్వార్థం నీ వివేకాన్ని చంపేస్తుంది. స్వార్థపరుడు తన లాభాల కోసమే చూస్తాడు. అన్ని పనులకు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. కర్మ అనుభవించాల్సి ఉంటుంది. అందుకే మంచి కర్మలు చేయాలి. కర్తవ్యం నిర్వర్తించడంలో సిగ్గుపడకూడదు. మనిషి తన కర్మల వల్ల గుర్తింపు సాధిస్తాడు. సరైన పని చేసిన వ్యక్తిని ప్రపంచం కీర్తిస్తుంది. నీ కర్తవ్యం నుంచి పారిపోవడం మంచిది కాదు. ఇలా కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి జీవిత సత్యాలని చెప్పాడు. మన ఛానల్ ని మీరు ఇప్పుడే విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.